ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా పరీక్షించాలని, అలా చేయడం ద్వారా వారి స్వభావం, లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చని, దీని ద్వారా తాము మోసపోకుండా ఉండొచ్చని వివరించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 4 విషయాలు తప్పనిసరి. యథా చతుర్భి కనకం పరీక్షతే నిదర్శనం చేదంతపదనై తథా చతుర్భి పురుషం పరీక్షతే త్యాగేన్ శీలేన్ గుణేన్ కర్మణ. చాణక్య నీతిలోని 5వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో కొన్ని విలువైన సూత్రాలను చెప్పారు. అందులో మొదటి త్యాగం, రెండోది వారి పాత్ర, మూడోది లక్షణాలు, నాలుగోది కర్మలను వీక్షించడం. లక్షణాలను చూడాలి. మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ చెడు లక్షణాలు, మంచి లక్షణాలు ఉంటాయి. సోమరితనం, చిన్నతనం, గర్వం లేదా తరచుగా అబద్ధం చెప్పే అలవాటు ఉన్న వ్యక్తులను అస్సలు నమ్మకండి. ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా, వాస్తవాలను మాట్లాడతారో, సన్మార్గంలో నడుస్తారో వారిని మాత్రమే విశ్వసించాలి. త్యాగం గురించి మీరు ఒక వ్యక్తిని విశ్వసించే ముందు తనలో త్యాగం చేసే గుణం ఎంతవరకు ఉందో పరీక్షించాలి. ఎవరైతే ఇతరుల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు తన ఆనందాన్ని సైతం త్యాగం చేస్తారో, అలాంటి వారు మీ బాధలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులను మీరు సులభంగా నమ్మొచ్చు. స్పష్టతకు వచ్చే ముందు మీరు ఎవరైనా వ్యక్తిని నమ్మడానికి ముందు తన పాత్ర ఏంటో పూర్తిగా స్పష్టతకు రావాలి. ముందుగా తన ఇంట్లో ఆ వ్యక్తి పాత్ర ఏంటి, వారు ఎలాంటి పనులు చేస్తారు, మంచి పనులు చేస్తారా లేదా చెడు పనులను చేయడాన్ని ఇష్టపడతారా అనే విషయాలను చూసిన తర్వాతే వారిని విశ్వసించడానికి పరిగణనలోకి తీసుకోవాలి. డబ్బుల విషయంలో ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి పైసల అవసరం ఉంది. ఇది కొందరిని కలిపితే ఎక్కువ మందిని విడదీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే